ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపాలిటీ షాపుల్లో అధికారుల సమక్షంలో వేలంపాట హోరాహోరీగా కొనసాగింది. ఆళ్లగడ్డల శిల్ప కుటుంబ స్థిరాస్తి వ్యాపారాలపై విచారణ జరపాలని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అసెంబ్లీలో డిమాండ్. నంద్యాల మండలం బిల్లాలపురం గ్రామ శివారు ప్రాంతాల్లోని పచ్చిరొట్ట పైరు పంటను జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ పరిశీలన. జగజ్జనని అమ్మవారికి మేళతాళంతో ఊరేగింపుగా పెద్దపడ్డ కాలనీ మహిళలు అమ్మవారికి పుట్టింటి పట్టుచీర సార సమర్పణ. ప్రయాణికుల సురక్షితమైన ప్రయాణానికి ఆర్టీసీ బస్సులే ఉత్తమం. ఆర్టీసీ డీఎం గంగాధర్ వెల్లడి. బనగానపల్లిలో కాపులపల్లిలో ఘనంగా కోడిపీర్ల పెద్ద సరిగెత్తు వేడుకలు. డివైఎఫ్ఐ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు ఈ నెల 27, 28, 29, 30 తేదీల్లో జయప్రదం చేయండి. రాష్ట్ర కార్యదర్శి జి రామన్న. బనగనపల్లె ప్రముఖ శ్రీశక్తి స్వరూపిణి అయిన నందవరం శ్రీ చౌడేశ్వరి మాత చీరాసారె ఉత్సవం అత్యంత వైభవం. నంద్యాల ఎరువుల్ని అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాజశేఖర్. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపాలిటీకి చెందిన షాపులను వేలంపాట నిర్వహించడం జరిగింది. నంద్యాల పట్టణంలోని కూరగాయల మార్కెట్లో ఉన్న షాపులను మరియు ఎన్టీఆర్ కాంప్లెక్స్ నాగులకట్ట వద్ద ఉన్న మున్సిపల్ షాపుల్ని, బైరమల్ స్ట్రీట్ బస్ స్టాండ్ వద్ద ఉన్న మున్సిపల్ షాపుల్ని వేలంపాట వేయడం జరిగింది. వేలంపాటకు పోటీదారులు పాల్గొని హోరాహోరీగా వేలంపాటలో సై అంటే సై అంటూ నిర్వహించడం జరిగింది. వేలంపాటలో ఎక్కువ పాడిన వారికి షాపు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అంకిరెడ్డి మాట్లాడారు. మున్సిపాలిటీకి చెందిన షాపులను వేలంపాట వేయడం జరిగిందని, వేలంపాటలో ఎక్కువ పాడిన వారికి షాపులు ఇవ్వడం జరుగుతుందని, అదేవిధంగా 27వ తేదీ నంద్యాల పట్టణంలో గేటు బస్సులు మరియు సైకిల్ స్టాండ్ వేలంపాట కూడా వేయడం జరుగుతుందని ఆసక్తి గల వారు పాల్గొనాలని తెలిపారు. 16,000 ఇస్మాయిల్ 16,000 ఫైనల్ ఇస్మాయిల్ 16,000 క్లోజ్ దాని సంఖ్య పెట్టండి.
మన నంద్యాల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి షాపులు ఏవైతే ఉన్నాయో 30 షాపులు, దాదాపు 30 షాపులకు వేలంపాట నిర్వహించడం జరిగినది. ఇందులో వచ్చేసి 11 షాపులు వేలంపాట జరిగినది. వేలంపాట జరిగి ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళు వేలంపాటలో 11 షాపులు దక్కించుకోవడం జరిగినది. మిగతా షాపులు ఏవైతే ఉన్నాయో అవి వాయిదా వేయడం జరిగినది. అలాగే మనకు రేపు 11 గంటలకు వచ్చేసి సైకిల్ స్టాండు మరియు మార్కెట్ వేలంపాట నిర్వహించబడను. మన నంద్యాల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి షాపులు ఏవైతే ఉన్నాయో ఎన్టీఆర్ కాంప్లెక్స్, అలాగే పాత మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, మున్సిపల్ హై స్కూలు, ఆర్ఎఫ్ రోడ్డు, న్యూ నాగులకుంట, సత్రంబడి, ఆర్టీసీ బస్ స్టాండు, గర్ల్స్ హై స్కూల్ పక్కన, అలాగే న్యూ నాగులకుంట ప్రతాప్ ట్యాక్స్ దగ్గర డైలీ వెజిటబుల్ మార్కెట్ లో సంబంధించినట్టు 30 షాపులకు వేలం వేయడం జరిగినది. అందులో వచ్చేసి 11 షాపులు వేలందారులు పాటపాడి వాళ్ళు దక్కించుకోవడం జరిగినది. ఆలగడ్డలో శిల్పా కుటుంబ స్థిరాస్తి వ్యాపారాలపై విచారణ జరపాలని ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అసెంబ్లీలో డిమాండ్ చేశారు. ఆమె మాట్లాడుతూ ఆలగడ్డలో కేసీ కాల్వలను ఆక్రమించి శిల్పా చక్రపాణి రెడ్డి కుటుంబ స్థిరాస్తి వ్యాపారాలు చేసిందని, అక్రమాలకు పాల్పడుతూ వెంచర్లు వేసిందని నిబంధన పట్టించుకోకుండా అధికారులపై ఒత్తిడి తెచ్చి 100 ఏళ్ల నాటి కేసీ కాల్వలను దారి మళ్లించి ఇష్టానుసారంగా పూడ్చివేశారన్నారు. 7,000 ఎకరాల్లో కేసీ ఆయకట్టు దీంతో నష్టపోయారన్నారు. 2019లో ఆలగడ్డలో 60 ఎకరాల్లో శిల్పా వెంచర్ వేసి కేసీ కాల్వ సమీపంలోని వాటిని పూడ్చి ప్లాట్లు చేసి విక్రయించారన్నారు. గత ప్రభుత్వంలోని నీటిపారుదల శాఖ సీఈ తదితరుల ద్వారా ఎన్ఓసీ తెప్పించుకున్నారని, కేసీ కాల్వ అలైన్మెంట్ మార్చేందుకు వారికి అధికారం లేకుండా మార్చేశారన్నారు. అన్నింటిపైన విచారణ చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శిల్పా వెంచర్లపై విచారణ జరిపించి బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. హలో సైడ్ జరగవా చూడండి డౌన్ చేసుకుంటే వాళ్ళ ఇష్టము. 7,000 ఎకరాలకి ఆయకట్టు ఇది. ఇష్టం వచ్చినట్టు ఛానల్ మార్చేస్తారు. పర్మిషన్ ఇచ్చింది ఎవరంటే ముఖ్యమంత్రి కాదండి. అనుకుంటున్నారా ఇవేమన్నా ఇట్లా ఇంటి ముందున్న కాలువలా ఇవేమన్నా వాళ్ళకి తెలీదా? వాళ్ళు ఉద్యోగాలు పోతాయని తెలీదా? ఎట్లా ఇచ్చారు పర్మిషన్లు? నాన్ సెన్స్. వెంచర్లో కొన్న వాళ్ళకి ఇబ్బంది, వేసిన వాళ్ళకి ఇబ్బంది. మీ ఉద్యోగాలు పోతే ఎవడు ఆయన డబ్బు సంపాదించుకొని వచ్చి కూర్చొని తినిపోతున్నారు. ఉద్యోగాలు పోయేది మీకే. కమిషన్ ఇది ఇదంతా ఇక్కడ నుంచి వచ్చే ఛానల్ చేస్తారు కదా. అవన్నీ కూడా మీ కేసీ కెనాల్ భూమిని కూర్చుకొని ఇచ్చిన నాన్న మున్సిపాలిటీకి ఇచ్చినారు. అసలు గవర్నమెంట్ పర్మిషన్ కూడా అడగలేదు. గవర్నమెంట్ పర్మిషన్ అడగకపోక పక్కన పెడితే కొత్తగా ఛానల్ వాళ్ళు కట్టేసి ప్రపోజ్ ఏరియా అని చెప్పి వాళ్ళ కొద్ది వాళ్ళే ఇస్తున్నారు. అసలు కాదు, ఈ ఛానల్ కట్టించింది మీరేనా? మీరెవ్వరు లేకుండా ఛానల్ కట్టినారు. ఎందుకు లోకల్ గుణాలు ఎందుకు రాలేదు? ఇది కట్టేటప్పుడు భాస్కర్ డి ఉన్నారు. ఎక్కడున్నారు? ఇక్కడ అంతా గబ్బులు చెప్పి ట్రాన్స్ఫర్ లో పెట్టుకొని పక్క ఊర్లకు పోండి. ఈడ జనాలు నాశనం అయిపోయినా పర్వాలే. నీళ్లు ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా మీరు చేసినారు. ఇప్పుడు అందరు ఉద్యోగాలు పోతే ఇది అసెంబ్లీలో క్వశ్చన్ ఉంది. మీరు ఏ ముఖం పెట్టుకొని చెప్తారు? ఎవరికి తెలియకుండా ఏసీ ఇచ్చారని చెప్తారా? యూ థింక్ మీ మినిస్టర్ గారు కానీ సీఎం కానీ యాక్షన్ తీసుకోరంటున్నారా? సీఎం ముందులో జరుగుతుంది ఇదంతా. ఎంత పెద్ద క్రైమ్ ఇది. అసలు ఎంత 3 మీటర్లు ఉండేది ఎంత దరిద్రంగా చేశారు చూడండి.
నుంచి ఆడికి ఎట్లా పోతాయి మళ్ళీ డౌన్ పెట్టుకున్నాడు వాడు. అధ్యక్ష, నా క్వశ్చన్ చూడడానికి చిన్నగా ఉన్న అధ్యక్ష, మంత్రి గారు తీసుకోబోయే నిర్ణయము కొన్ని వందల మంది జీవితాలకి సంబంధించిన అధ్యక్ష, కొన్ని వందల కోట్ల రూపాయలు అవినీతి బయట పెట్టడానికి అవకాశం దొరుకుతుంది అధ్యక్ష. 2019లో అధ్యక్ష వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే శిల్పా వెంచర్స్ అధ్యక్ష ఆలగడ్డలో 60 ఎకరాలు భూమి కొనుగోలు చేశారు అధ్యక్ష. ఆల్రెడీ అక్కడ 1860 సంవత్సరంలోనే కేసీ కెనాల్ కట్టడం జరిగిందట అధ్యక్ష. అక్కడ ఆ కాలువ ఉన్నింది. ఆ కాలువ ఉన్న దగ్గరే వీళ్ళు ఆ భూమి కొనుగోలు చేసుకున్న అధ్యక్ష దాదాపుగా 7,000 ఎకరాలు ఈ పాలసాగరం కెనాల్ అనేది 7,000 ఎకరాలకి నీళ్లు అందజేసి ఈ కెనాల్ ని అడ్డదిడ్డంగా మొత్తం కెనాల్ అంతా కూడా క్లోజ్ చేసేసారు అధ్యక్ష. దాని అంతా కూడా బూట్ చేసి దాని మీద క్లబ్ హౌస్ కట్టి దాని మీద ఇల్లు కట్టేశారు అధ్యక్ష. ఐసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ శిల్పా చక్రపాణి తర్వాత ఈ శిల్పా వెంచర్లు వీళ్ళందరూ కూడా వెళ్ళి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న సిఈ ఎస్సీఈని పట్టుకున్నారు అధ్యక్ష. వీళ్ళ ముగ్గురు మధ్యన ఫైల్ నడిపించారు అధ్యక్ష. ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే అధ్యక్ష 3 డిమాండ్స్ అధ్యక్ష. ఈ విధంగా ఈ అలైన్మెంట్లు మార్చారు, హైడ్రోపాలిక్స్ పర్టికులర్స్ ఎవరు అప్రూవ్ చేశారు, ఈ డిజైన్స్ మార్చడానికి అప్రూవల్స్ ఎవరు ఇచ్చారనేది అధ్యక్ష. ఎక్కడైతే ఉందో ఈ రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఈ వెంచర్ల మీద ఎంక్వైరీ పెట్టించాలి అధ్యక్ష. ఇది కేవలం ఆలగడ్డలో జరిగిందని కాదు అధ్యక్ష, నంద్యాల ప్రాంతంలో కూడా కేసీ కెనాల్ అక్కడ కూడా బూట్ చేసి ఇప్పుడు ఫ్రెష్ గా అక్కడ కూడా వాళ్ళు రియల్ ఎస్టేట్ వెంచర్ చేస్తున్నారు అధ్యక్ష. సో ఈ శిల్పా వెంచర్ రాష్ట్రంలో ఎక్కడైతే ఉంటే అక్కడ అన్ని చోట్ల కూడా ఎంక్వైరీ పెట్టించడమే కాకుండా రైతులకి అదే విధంగా అధ్యక్ష అమాయకంగా అక్కడ ప్లాట్లు కొన్న వాళ్ళకి కాంపెన్సేషన్ ఇప్పించాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం అధ్యక్ష. నంద్యాల మండలం బిలాలపురం గ్రామ శివారు ప్రాంతంలోని పచ్చిరొట్ట పైరు పంటను జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ మాట్లాడుతూ సబ్సిడీపై జిలుగు విత్తనాలను రైతులకు పంపిణీ చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఎకరాకు 12 కిలోల జిలుగు విత్తనాలు అవసరమవుతాయని 30 రోజుల్లోగా పంట ఏపుగా పెరిగి పూర్తి దశకు చేరుకుంటుందని జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ జాయింట్ కలెక్టర్ కు నివేదించారు. అనంతరం సీడ్ విలేజ్ వరి విత్తన నర్సరీని జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. రైతు సేవ కేంద్రాన్ని కూడా తనిఖీ చేసి సబ్సిడీపై విత్తనాలు ఎలా ఇస్తున్నారు, ఒక్కొక్క రైతుకు ఎంత మేర ఇస్తున్నారని అన్ని గ్రామ వ్యవసాయ సహాయకులకు జేసీ ప్రశ్నించారు. రైతు సేవ కేంద్రంలో ప్రదర్శించిన పొలంబడి సీడ్ విలేజ్ ప్రోగ్రాం కింద చేపట్టిన అంశాలను పరిశీలించారు. ఇది పడాలి బ్యాక్గ్రౌండ్ దాదాపు 30 రోజులు అయింది. నారు కూడా దాదాపు 25 రోజులు 20 రోజులు అయింది కదా. నాటు కంటే 7 రోజుల ముందు దీన్ని మనం భూమిలో తొక్కేసుకొని దాని మీద ఒక 2 బస్తాలు సూపర్ చల్లితే కన్నా తొందరగా మురికి ఆర్గానిక్ మ్యాటర్ అంతా కూడా మన భూమిలో కలుపుకుంటాం. సూపర్ వేసుకుంటే బాగా మంచిది. 2 మూటలు అప్పుడు మనం డిఏపి ఒక బస్తా తగ్గించుకోవచ్చు. సూపర్ వేసుకొని చేసుకున్న తర్వాత దీంట్లో నుంచి బుడగలు వస్తాయి. ఆ బుడగలు అంతా పోయిన తర్వాత నాటేసుకోవాలి, లేకపోతే నారు ఎర్రబడుతుంది. బుడగలు అంతా కూడా వేడి అనేది బయటకు వచ్చేస్తుంది. ఆ బుడగలు రాకుండా ఉన్నప్పుడు మనం నాటేసుకోవాలి. ఆ విధంగా చేసుకుంటే మనకు మేలు. 8 నుంచి 10 బండ్ల ఎరువులు తోలినంత బలం వస్తుంది చేనికి. తర్వాత దీని ద్వారా మనకు నత్రజని కూడా యాడ్ అయింది. చూపించాం ఏ వీడియో తీయలేదు అనుకుంటా. డిపిఆర్ వాళ్ళు రాలేదులే. ఈరోజు మనము బిలలాపురము కొత్తపల్లె గ్రామ పరిధిలో ఉన్నటువంటి పొలాల్లో మనం ఉన్నాము. ఈ బిలలాపురము గ్రామంలో దాదాపుగా 300 ఎకరాలకు మనం జీలుగ విత్తనము 50% సబ్సిడీ మీద ఇవ్వడం జరిగింది. ఈ సబ్సిడీ కంటే కూడా జీలుగ వేసుకోవడం ద్వారా రైతులకు కలిగేటువంటి లాభం చాలా గొప్పది. ఒకటి ఏంటంటే దీని ద్వారా మనకి ఇప్పుడు పశువుల ఎరువు దొరకడం లేదు కాబట్టి దీన్ని గ్రీన్ మెన్యూర్ క్రాప్ గా అంటే పచ్చిరొట్ట ఎరువుగా మనం వాడుతున్నాం. ఇది సనాతనంగా దాదాపుగా 10-15 ఏళ్ల నుంచి కూడా మన రైతులు వాడుతున్నారు మన మండలాలలో. దీని ద్వారా భూమిలో ఆర్గానిక్ కంటెంట్ పెరుగుతుంది. అసలు 0.5 ఉన్నటువంటి ఆర్గానిక్ మ్యాటర్ ఇప్పుడు 4కు వచ్చింది. చాలా గొప్ప. అది 4 ఉన్నదంటే భూమిలో మరి వేసినటువంటి పంట ఏ పంట అయినా సరే తెగులు తగలకుండా ఆరోగ్యవంతమైన పంటగా వస్తుంది. సో అటువంటి పరిస్థితి మనము ఈరోజు మన గ్రామాల్లో పచ్చిరొట్ట ఎరువుల ద్వారా మనం కలుగజేస్తున్నాం. దాదాపుగా జీలుగ అనేది మన 6 మండలాల్లో 1375 క్వింటాలు ఇచ్చాం.
ఇక్కడ నంద్యాల మండలంలో 380 క్వింటాలు ఇచ్చాము. ఇది బిల్లలాపురం గ్రామంలో 300 ఎకరాలకు ఇచ్చాము. అంటే 30 క్వింటాలు ఇచ్చాం. సో దీని ద్వారా రైతులు చాలా వరకు మేలు పొందేదానికి ఆస్కారం ఉంది. మరి రైతు తన అనుభవంలో చెప్తున్నాడు, 1 ఎకరాలో మనం 3 బస్తాల వరకు కూడా ఎరువు తగ్గించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా యూరియా. తర్వాత కలుపు సమస్య కూడా తగ్గుతుంది, కూలీలు కూడా తగ్గుతాయి. తర్వాత అదే విధంగా మనకు పచ్చిరొట్ట ఎరువు వేయడం ద్వారా ఆర్గానిక్ కంటెంట్ అనేది 8 నుంచి 10 టన్నులు భూమికి యాడ్ అవుతుంది. సో ఇది చాలా గొప్ప విషయం. మనం ఏదో రైతు సబ్సిడీ ఇస్తారు సార్, గవర్నమెంట్ ఇస్తుంది దానికి ఇంటదానికి కూడా ఆ టెక్నాలజీలో నాణ్యమైనటువంటి టెక్నాలజీ వాడడం ద్వారా నాణ్యమైన పంట. ఇప్పుడు ఈ బిల్లలాపురంలో దాదాపుగా 40 బస్తాలకు అంటే 30 క్వింటాలకు తగ్గకుండా వరిధానం పండుతుంది. సో ఎటువంటి తెగులు లేకుండా మంచి పంట పడుతుంది. సో ఈ విధానాన్ని రైతులందరూ కూడా రాబోయే రోజుల్లో ఉపయోగించుకోవాలా. దీని యొక్క విషయం ఏంటంటే దాదాపుగా 30 నుంచి 35 రోజులు ఉన్నప్పుడు అంటే పంట పూతకు వస్తుంది అని ఆ సమయంలో మనం భూమిలో తొక్కేసుకోవాలి. భూమిలో తొక్కేసుకొని 1 వారం రోజులు నీళ్లు పెట్టి మగ్గబెట్టినప్పుడు దాంట్లో ఉన్నటువంటి కొంత చెడు ప్రభావము ఆవిరి రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. ఆ బుడగలన్నీ కూడా అయిపోయిన తర్వాత రైతు ఏం చేయాలంటే నాటేసుకోవాలి. నాటేసుకునే ముందు ఇది బాగా కులాలంటే సూపర్ ఫాస్ఫేట్ చల్లుకోవాలి. సూపర్ ఫాస్ఫేట్ భూమి మీద దాదాపుగా ఒక 100 కేజీలు 1 ఎకరానికి చల్లుకున్నట్టయితే దాంట్లో కూడా మనం ఒక డిఏపి బస్తా కానీ 22 బస్తాలు కానీ తగ్గించడానికి ఆస్కారం ఉంది. నంద్యాలలో వెలిసిన శ్రీ జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టుచీర సారే నంద్యాల స్థానిక పెద్దబండ కాలనీకి చెందిన మహిళలు తీసుకుని అమ్మవారికి సమర్పించారు. మేళతాళాలు, చెక్క భజనలు, తప్పెట్లు, మంగళ వాయిద్యాలతో గ్రామోత్సవంగా చీర, జాకెట్, కుంకుమ, పసుపు, గాజులు, ఆకువక్కలు, వివిధ రకాల మిఠాయిలు, పిండి వంటలు, పూలు, పండ్లు తదితర వస్తువులు తీసుకుని వచ్చి శ్రీ జగజ్జనని అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆషాఢ మాసం సందర్భంగా జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టుచీర తీసుకురావడం జరిగిందని, అమ్మవారి ఆశీస్సుల వల్ల వర్షాలు, పంటలు, పొలాలు బాగా పండాలని, రైతులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకోవడం జరిగిందని తెలిపారు. అమ్మవారికి దేవుడు అందరం సహకారంతో భగవంతుని అన్ని నమ్ముకొని ఆ తల్లికి సార తీసుకుపోతున్నాము. 10 సంవత్సరాలు తీసుకోవాలని కోరుకున్న వెళ్ళలేదు. అందరం బాగుండాలని కోరుకుంటున్నాము. వర్షాలు బాగుపడి పంటలు బాగుపడి అందరం పాడి పంట సుకృతంగా ఉండాలని కోరుకుంటాము. అందరూ జీవించాలని ఆ తల్లిని కోరుకుంటున్నాము. ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ జగజనని మాతాకి సారే తీసుకోబోతున్నాము. అలాగే ప్రజలందరూ ఆయుర్వేదాలతో బాగుండాలని, మాకు చల్లగా మంచి పంటలు పండాలనేసి, మంచి సకాలంలో వానలు కూడా పడాలనేసి అమ్మవారిని కోరుకుంటూ సారా తీసుకోబోతున్నాము. పెద్దబండ ఏరియా. ఈ అమ్మవారికి ఆషాఢ మాసంలో చీర, సారా అన్ని తీసుకుని వెళ్తున్నాము. ప్రయాణికుల సురక్షితమైన ప్రయాణానికి ఆర్టీసీ బస్సులే ఉత్తమమని ఆర్టీసీ డీఎం గంగాధర్ పేర్కొన్నారు. నంద్యాల ఆర్టీసీ డిపోలో డయల్ యువర్ డిఎం కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఒకరే ఫోన్ చేయడం జరిగిందని, అది కూడా ఆర్టీసీ బస్టాండ్ అధిక రేట్లకు ఉన్నాయని, ఎంఆర్పీ రేటు కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారని రాజేష్ అనే వ్యక్తి ఫోన్ ద్వారా తెలపడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా డీఎం గంగాధర్ మాట్లాడారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు గాను శుక్రవారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు డయల్ యువర్ డిఎం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రయాణికులు సూచనలు, సలహాల కొరకు బస్టాండ్ ఆవరణలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవరికైనా ఆర్టీసీలో ప్రయాణం చేసే వారికి సమస్యలు ఉంటే కంట్రోల్లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. మీ సమస్య మా పరిష్కారం అంటూ ఆర్టీసీ డీఎం తెలిపారు. నంద్యాల జిల్లా ప్రజలందరికీ ఏపీఎస్ఆర్టీసీ నంద్యాల డిపో మేనేజర్ నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు 11 గంటల నుండి 12 గంటల వరకు డయల్ యువర్ డిఎం ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఆర్టీసీపై మీకు ఉన్న సమస్యలు కానీ, సలహాలు కానీ, సూచనలు కానీ
ప్రయాణికుల నుంచి ప్రజల నుంచి కోరడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు ఒకే ఒక సమస్య రాజేష్ అనే ఆయన తెలియపరచడం జరిగింది. అదేమనగా బస్టాండ్లో ఎంఆర్పి రేట్ల కన్నా ఎక్కువగా వస్తువులు అమ్ముతున్నారని ఫిర్యాదు చేశారు. దానికి తక్షణమే మేము పరిష్కారం చేస్తాము. ఎవరైనా కనుక మీకు అటువంటి సమస్య ఏర్పడినట్లయితే ఎంక్వైరీలో మీకు కంప్లైంట్ బుక్ ఉంది, దాంట్లో కనుక సవివరంగా రాసినట్లయితే మేము ఆ దుకాణదారుడిపై తగిన చర్య తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాము. లేదా నా నెంబర్కు మీరు కాల్ చేసిన దాని యొక్క పరిష్కారానికి వెంటనే తగు చర్యలు తీసుకుని మీ యొక్క ఇబ్బందిని తొలగిస్తామని ఆ ప్రయాణికునికి తెలియడం జరిగింది. అలాగే మీకు ఎవరికైనా ఆర్టీసీ గురించి లేదా టికెట్ల గురించి కానీ లేదా స్పెషలైజ్ కానీ లేదా పెండ్లిళ్ళకి శుభకార్యాలకు మీకు ఏ విధమైన బస్సు సౌకర్యం కావాలన్నా కూడా మా నెంబర్లో సంప్రదించినట్లయితే మీకు తగిన బస్సు సరసమైన ధరలతోటే మేము ఏర్పాటు చేస్తాము. అలాగే రీసెంట్గా మన సెంట్రల్ కాల్ సెంటర్ నెంబర్ని మనం ఆధునీకరించి 149 అనే నెంబర్ని కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో మీరు కూడా మీ యొక్క సమస్యలను కానీ సలహాలు సూచనలు కూడా తెలియజేసినట్లయితే లేదా బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు మీకు ఏదైనా అసౌకర్యం కానీ ఇబ్బంది కానీ ఏర్పడినట్లయితే అది కూడా మీరు ఈ నెంబర్కి తెలియజేసినట్లయితే సంబంధిత డిపోకు తెలియజేసి దానికి పరిష్కారం వెంటనే ఏర్పాటు చేస్తారని మీ అందరికీ తెలియజేస్తున్నాము. అలాగే నంద్యాల డిపో బస్ స్టేషన్లో గల ఎంక్వైరీ నెంబర్ 9414-86403 9414-86403 నెంబర్లో మీరు సంప్రదించి బస్సుల యొక్క సమయాలు తెలుసుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఇట్లు డిపో మేనేజర్ ఏపీఎస్ఆర్టీసీ నంద్యాల. థ్యాంక్ యూ. బనగనపల్లి మండలంలోని కాపులపల్లి గ్రామంలో మొహర్రం వేడుకల్లో భాగంగా 9వ రోజు కోడి పీర్ల పెద్ద సరిగెత్తు వేడుకలను గురువారం రాత్రి పీర్ల స్వాముల నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. మిట్టపల్లి కాపులపల్లి గ్రామ సర్పంచ్ తులసిరెడ్డి ఆధ్వర్యంలో ఈ డ్యాన్స్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడారు. కులమతాలకు అతీతంగా కాపులపల్లి మరియు మిట్టపల్లి గ్రామాల ప్రజలు ప్రతి సంవత్సరం లాగే మొహర్రం పండుగ నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. భక్తులు స్వామివారికి ప్రత్యేక ఫతిహాలు సమర్పించారు. భక్తులకు నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
డివైఎఫ్ఐ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతుల్ని జయప్రదం చేయండి. ఈ నెల 27, 28, 29, 30 తేదీల్లో డివైఎఫ్ఐ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు నేషనల్ పీజీ కాలేజీలు జరగనున్నాయి. ఈ సందర్భంగా స్థానిక డివైఎఫ్ఐ నంద్యాల పట్టణ కమిటీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు జయప్రదం చేయాలని రాష్ట్ర కార్యదర్శి జి రామన్న కోరారు. విలేకరుల సమావేశంలో రామన్న మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో నేషనల్ పీజీ కళాశాల నందు ఈ నెల 27, 28, 29, 30వ తేదీల్లో డివైఎఫ్ఐ రాష్ట్ర స్థాయి క్లాసులు జరుగుతున్నాయి. ఈ క్లాసులకు రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల నుండి ప్రతినిధులు హాజరవుతున్నారు. ప్రముఖ విద్యావేత్తలు ఈ క్లాసులు బోధించడం జరుగుతుంది. అదేవిధంగా 30వ తేదీ రాష్ట్ర ప్లీనం నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్లీనం సమావేశంలో రాష్ట్ర స్థాయి ఉన్న సమస్యలపై మరియు 26 జిల్లాలో ఉన్న సమస్యలపై, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు, యువతకు ఇచ్చిన హామీలపై మరియు నంద్యాల జిల్లాలో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మరియు అనేక అంశాలపైన చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఇదే సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వైరాము మాట్లాడారు. వాలంటీర్ల వ్యవస్థపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. వాలంటీర్లకు ఇచ్చిన హామీల్ని అమలు చేయాలన్నారు. ఈ ప్రెస్ మీట్ లో పట్టణ కార్యదర్శి శివ, మధు, శేఖర్, సాయి, సంజయ్ పాల్గొన్నారు. భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు నంద్యాల పట్టణంలోని నేషనల్ పీజీ కళాశాల హాల్ నందు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. 3 రోజుల పాటు క్లాసులు, చివరి రోజు ప్లీనం నిర్వహించి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చించబోతున్నాం. ముఖ్యంగా నూతన ప్రభుత్వం గతంలో ఏదైతే ప్రామిస్ చేసిందో, నిరుద్యోగులకు హామీ ఇచ్చిందో వాటి మీద ప్రధానంగా జాబ్ క్యాలెండర్ ఇష్యూ కానీ, అలాగే వాలంటరీ వ్యవస్థ మీద ఇచ్చిన ప్రామిస్ కానీ, అలాగే డిఎస్సి, మెగా డిఎస్సి అని చెప్పారు. వీటన్నిటి మీద పెద్ద ఎత్తున చర్చించబోతున్నాం. అలాగే ఈరోజు యువతరాన్ని పట్టి పిడుస్తున్న డ్రగ్స్ మాఫియా, మరో పక్క నిరుద్యోగం, ఓ పక్కేమో పరిశ్రమలు రావడం లేదు, ఉపాధి లేక అనేక ప్రాంతాలకు, సుదూర ప్రాంతాలకు వలసపోతున్నాం. అందుకనే వనరుల ఆధారంగా పరిశ్రమలు పెట్టాలని అడుగుతున్నాం. అలాగే ప్రభుత్వ శాఖల ఖాళీలను భర్తీ చేసి నిరుద్యోగాన్ని రూపుమాపాలి. తద్వారా మాత్రమే ఈరోజు డ్రగ్స్ ను అంతం చేయడానికి, డ్రగ్స్ ను అరికట్టడానికి ఒక మార్గం సుముఖం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలా. అట్లాగే ఈరోజు డ్రగ్స్ రవాణా మీద ఒక కఠినంగా ఈరోజు పోలీసు యంత్రాంగం. భారత ప్రజాతంత్ర యోజన సమాఖ్య డివైఎఫ్ఐ రాష్ట్ర స్థాయి తరగతుల్ని, శిక్షణా తరగతుల్ని నంద్యాల పట్టణంలో నేషనల్ పీజీ కాలేజీలో నిర్వహించబోతా ఉన్నాం. ఈ శిక్షణా తరగతులకి నిష్ణాతులైన ప్రొఫెసర్స్ ని, మాజీ నాయకుల్ని అందరినీ కూడా పిలిచి ఈ శిక్షణా తరగతులు నిర్వహించబోతా ఉన్నాం. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గారు ఈ క్లాసులకి రాబోతా ఉన్నారు. ప్రముఖులు కూడా ఈ క్లాసులకు రాబోతా ఉన్నారు. ఈ క్లాసుల అనంతరం జరిగే ప్లీనరీ సమావేశాల్లో రాష్ట్ర విద్యారంగ పరిస్థితులు, అదేవిధంగా నిరుద్యోగ సమస్యల మీద కూడా చర్చించబోతా ఉన్నాం. చర్చించి భవిష్యత్ కర్తవ్యాలని మేము తీసుకోబోతా ఉన్నాం. రాష్ట్ర రాజకీయాల్ని శాంతి అశాంతి చుట్టూ తిప్పుతా ఉన్నారు. దీనివల్ల మాకేంటి ఉపయోగం, ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకి ఏమి ఉపయోగం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ సంకీర్ణ ప్రభుత్వం, తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వం రాకముందు నిరుద్యోగ వృత్తిని అమలు చేస్తామని చెప్పేసి అన్నారు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ని మేము ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తామని చెప్పేసి అన్నారు. వాటిని పక్కదోవ పట్టించే విధంగా దాన్ని పట్టించుకోవట్లేదని చెప్పేసి మేము విమర్శిస్తా ఉన్నాం. తక్షణమే నిరుద్యోగ వృత్తిని అమలు చేయాలి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి, శ్వేతపత్రాలు విడుదల చేస్తా ఉన్నారు. ఈ శ్వేతపత్రాలతో మాకు ఏ ఉపయోగం లేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో నిరుద్యోగం సంబంధించి ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని భర్తీ చేస్తారో దాని మీద సమగ్రంగా వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పేసి నిరుద్యోగుల పక్షాన డివైఎఫ్ఐగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా వాలంటరీ వ్యవస్థకు సంబంధించి అధికారంలో రాకముందు వాళ్ళకి 10,000 చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. 2 నెలల నుంచి వాళ్ళకి జీతాలు లేవు. అసలు వాలంటరీ వ్యవస్థ ఉంటుందా, ఉండదా, వాళ్ళు కొనసాగిస్తారా, కొనసాగించరా, కొనసాగించకపోతే వాళ్ళ భవిష్యత్తు ఏంటి, కొనసాగించకపోతే మీరు ఇచ్చిన హామీ సంగతి ఏంటి అని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం. ఈ సమస్యల మీద ప్లీనరీ సమావేశాల్లో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ మేము రూపొందించుకోబోతా ఉన్నాం. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం ప్రముఖ శ్రీశక్తి స్వరూపిణి అయిన నందవరం శ్రీ చౌడేశ్వరి మాత చీరాసారే ఉత్సవం శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆషాఢ బహుళ షష్ఠి శుక్రవారం ఉదయం 10:30 భక్తుల సందడితో మంగళ వాయిద్యాల, నృత్య, వేద ఘోషల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి శ్రీమతి ఇందిరమ్మ ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి చీరాసారే సమర్పించారు. ముందుగా స్థానిక చెన్నకేశ్వర స్వామి ఆలయం నుండి తలపై చీరేసారి పెట్టుకుని ఊరేగింపుగా బయలుదేరి అమ్మవారి సన్నిధి చేరుకుని అమ్మవారికి చీరేసారి సమర్పించారు. ముందుగా గ్రామంలో గల శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయం నుండి ఊరేగింపుగా బయలుదేరి 12 గంటలకు అమ్మవారి ఆలయానికి చేరుకున్న అమ్మవారికి చీరే సారి సమర్పణ అంగరంగ వైభవంగా ముగిసింది. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి కోలాట ప్రదర్శన భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది.
నందవరం చౌడేశ్వరి మాత భక్తులందరికీ నమస్కారం. ఈరోజు మనము చౌడేశ్వరి అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా మన ఆడపడుచులాగా చౌడేశ్వరి అమ్మవారిని భావించి ఈరోజు మనం చీర సారె తేవడం జరిగింది. అందరూ కూడా మహిళలందరూ కలిసి మన చెన్నకేశ్వర స్వామి దేవాలయం కాడ నుంచి ఆ అయ్యవారు తన చెల్లెలకి పంపించినట్టుగా మనం భావించుకొని అక్కడ గుడి నుంచి మనము బయలుదేరి మనం చౌడేశ్వరి అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారికి చీర సారె సమర్పించడం జరిగింది. అది మనము అంటే అట్లా ఇవ్వడం అంటే మన ఇంట్లో ఆడపిల్లకి ఎలా ఇస్తామో అలా మన ఇంటి ఆడపిల్లగా భావించి చౌడేశ్వరి అమ్మవారిని మనం ఇవ్వడం జరిగింది. ఆ అమ్మవారు మనందరినీ కూడా మహిళలందరికీ పసుపు కుంకుమలతో చల్లగా ఉండాలి, సౌభాగ్యంగా ఉండాలని మహిళలందరినీ దీవించాలని చెప్పేసి మనము ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో మనమందరం కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆ అమ్మవారి ఆశీర్వాదం మనందరికీ కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. జై చౌడేశ్వరి మాత. నంద్యాల ఎరువుల్ని అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాజశేఖర్ హెచ్చరించారు. నంద్యాల పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలని ఆయన తనిఖీ చేశారు. దస్త్రాలను పరిశీలించారు. ఎరువుల నిల్వ, ధరలు తదితర వివరాల్ని దుకాణం ముందు ప్రదర్శించాలన్నారు. అదేవిధంగా పంట పొలాల్లో ఉన్న రైతుల్ని ఎరువుల కొనుగోలుపై అడిగి తెలుసుకున్నారు. ఎరువులు కొనుగోలు చేసిన ప్రతి రైతుకు తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలన్నారు. ఖరీఫ్ సీజన్లో ఎరువుల కొరత తలెత్తకుండా డీలర్లకు సక్రమంగా సరఫరా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఏవో ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. రైతులకు ముఖ్య గమనిక, ప్రస్తుతం మనకు చాలా త్వరితగతంగా మన సీజన్ మొదలైంది. దేవుని దయ వల్ల మరి మనకున్నటువంటి నీటి నిలువలు చెరువులు కానీ లేదంటే మనకున్న శ్రీశైలం డ్యాము, తుంగభద్ర డ్యామ్ ఇవన్నీ కూడా వాటర్ పుష్కలంగా వచ్చాయి. మరి అధికారుల సూచనల మేరకు వచ్చే వారం వాటర్ రిలీజ్ చేసేటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఈ సంవత్సరము వర్షాలు బాగా పడడం ద్వారా నీటి నిల్వలు బాగున్నాయి. 2 కార్లు కూడా పండించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి సీజన్గా మేము భావిస్తున్నాము, అంచనా వేస్తున్నాం. ఈ సందర్భంగా రైతు సోదరులు ఎరువులు ఎక్కువగా విచక్షణ రహితంగా ఎంత పడితే అంత వాడుతున్నారు. ఆ విధంగా వాడకూడదు. మామూలుగా అయితే కన్నా ఒక ఎకరా వరిమడికి థంబ్ రూల్ అంటే గుడ్డి గుర్తుగా ఒక విధానాన్ని మేము చెప్తున్నాం రైతులకి. ఒక 4 బస్తాలు ఒక యూరియాని పంట కాలానికి అంతా, తర్వాత 2 బస్తాలు డిఏపి అని, 1 బస్తా పొటాషియం చెప్తున్నాం. ఇది గుడ్డి గుర్తు అంటే మనకు ఈ విధంగా వేసుకుంటే ఆ పోషకాలన్నీ కూడా అందుతాయి. తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు ఆ జీలుగా వేసినటువంటి రైతులు మొదటి దఫాలో యూరియా ఎక్కువ వేయకూడదు. వేస్తే మళ్ళా ఆకుమచ్చ తెగుళ్ళు అవి రావడానికి ఆస్కారం ఉంది. ఇన్ టోటల్ గా మనం 4 బస్తాలు వేసే దగ్గర 2 బస్తాలు వేస్తే జీలుగా వేసుకున్న రైతులకు సరిపోతుంది. కాబట్టి ఆ విధంగా కూడా మనం ఎరువుల మీద ఖర్చు తగ్గించుకొని నత్రజని దుబారా వాడి మళ్ళా ఒకవేళ వాడితే వచ్చేటువంటి తెగుళ్ళు పురుగుల ద్వారా కూడా నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి రైతు సోదరులు అది గమనించాలి. రెండోది ఏంటంటే మరి మీరు ఎరువులు కొంటున్నప్పుడు ఎంఆర్పి అంటే మీకేమి ఇది కాదు, బస్తా మీద ఉన్న రేటు కంటే 1 పైసా కూడా ఎవరికి చెల్లించొద్దండి. 1 పైసా కూడా ఎవరికి చెల్లించొద్దు. తర్వాత ఒకవేళ మీకు అత్యవసరం అనుకుంటే మనము రైతు సేవా కేంద్రాల ద్వారా కూడా రైతులకు మరి సకాలంలో ఎరువులు అందుబాటులో ఉంచేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ విధంగా కూడా అవకాశాలు ఉన్నాయి. మనకాడ మార్కెట్లో
తగినన్ని బఫర్ నిల్వలు ఉన్నాయి, అందుబాటులో కూడా ఉంచుతాం. కాబట్టి రైతు మరి ఎంఆర్పి కంటే ఎక్కువ తీసుకోవద్దు. ఒకవేళ డీలర్ కానీ ఎవరైనా ఎంఆర్పి కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నట్టుగాన ఏదైనా ఉంటే గాన ఆ విషయాన్ని అధికారుల దృష్టికి, వ్యవసాయ అధికారులు, ఏడీఎల్, తర్వాత డిస్టిక్ అధికారులు ఉన్నారు, వారి దృష్టికి మీరు తీసుకొస్తే ఆ డీలర్ల మీద తగిన చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. మేము కూడా సర్ఫేస్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. ఎక్కడ కూడా ఎటువంటి అవకతవకలు జరగకుండా రైతులకు నాణ్యమైన ఎంఆర్పి ధరలకే, నాణ్యమైన ఎరువులు ఎంఆర్పి ధరలకే అందుబాటులో ఉంచేదానికి మరి ఎందుకంటే మనకు రైల్వే టికెట్ నంద్యాలనే ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎరువులకు కొరత లేదు. అది ముందుగా ఎరువులకు కొరత వస్తుందేమో అనేటువంటి ఒక కృత్రిమ ఆలోచన డీలర్లు వాళ్ళు కలుగజేసుకుని ఎక్కువ ధరలకు కూడా అమ్ముకునే ఆస్కారం ఉంటుంది. కనుక ఏ సీజన్లో ఎప్పుడైనా మీరు ఎరువులు కొనుక్కోవడానికి లభ్యత అనేది సఫిషియెంట్గా ఉంది. కాబట్టి రైతులు దొరకదేమన్నటువంటి ఆలోచన ఎక్కడ పడవద్దండి. దయచేసి ఇది దొరకదు, బ్లాక్ మార్కెట్లో కొనాలనేటువంటి ఆలోచనలు లేవు. ఎక్కడైనా పరిస్థితులు కనపడితే మా తీసుకురండి. మరి చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. ఒక ఎరువే కాదు, పురుగు మందుల విషయంలో కూడా జాగ్రత్త పడాలని రైతు సోదరులకు మనవి చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపాలిటీ షాపుల్లో అధికారుల సమక్షంలో వేలంపాట హోరాహోరీగా కొనసాగింది. ఆళ్లగడ్డల శిల్ప కుటుంబ స్థిరాస్తి వ్యాపారాలపై విచారణ జరపాలని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అసెంబ్లీలో డిమాండ్. నంద్యాల మండలం బిల్లాలపురం గ్రామ శివారు ప్రాంతాల్లోని పచ్చిరొట్ట పైరు పంటను జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ పరిశీలన. జగజ్జనని అమ్మవారికి మేళతాళంతో ఊరేగింపుగా పెద్దపడ్డ కాలనీ మహిళలు అమ్మవారికి పుట్టింటి పట్టుచీర సార సమర్పణ. ప్రయాణికుల సురక్షితమైన ప్రయాణానికి ఆర్టీసీ బస్సులే ఉత్తమం. ఆర్టీసీ డీఎం గంగాధర్ వెల్లడి. బనగానపల్లిలో కాపులపల్లిలో ఘనంగా కోడిపీర్ల పెద్ద సరిగెత్తు వేడుకలు. డివైఎఫ్ఐ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు ఈ నెల 27, 28, 29, 30 తేదీల్లో జయప్రదం చేయండి. రాష్ట్ర కార్యదర్శి జి రామన్న. బనగనపల్లె ప్రముఖ శ్రీశక్తి స్వరూపిణి అయిన నందవరం శ్రీ చౌడేశ్వరి మాత చీరాసారె ఉత్సవం అత్యంత వైభవం. నంద్యాల ఎరువుల్ని అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాజశేఖర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MR కేబుల్ టీవీ న్యూస్.